మార్వాడి వ్యాపారి హఠావో తెలంగాణ వ్యాపారి బచావో పేరుతో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లో నిరసన ర్యాలీ చేపట్టారు. గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ 3 కిలోమీటర్ల పాదయాత్రలతో నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు. గతంలో తెలంగాణను ఆంధ్ర పాలకులు దోస్తే ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దోస్తున్నారని వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ ఆరోపించారు. ఇలాంటి అరాచకాలను ఇక సహించేది లేదని, తెలంగాణ నుండి ఉరికించి కొడతామని హెచ్చరించారు. ఈ రోజు రాష్ట్రంలో మేము మూలపురుషులం. ఈ సృష్టికి మా సంపదను, మా అస్తిత్వాన్ని కొల్లగొట్టడానికి గుజరాతీలు ఎవరు? మేము ఇక్కడ కార్పెంటర్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళను మమ్మలను అనగదొక్కాలని మీ సొంత ఏజెండా కోసం మా కార్పెంటర్లను నానా మాటలు మాట్లాడుతున్నారు. వృత్తిదారులు మోసం చేస్తామంటున్నారు. ఎక్కడ కూడా మేము మోసం చేసే కాదు, జాతి కోసం విశ్వ యజ్ఞాన్ని చేస్తాం. మేము విశ్వాని కోసం విశ్వకారణమైనటువంటి విశ్వకారణం. మేము ఈ సృష్టి సంపదకు మూలవారసులం. అలాంటి వాళ్ళ మీద నిందలు వేస్తూ ఈ దొంగలు, ఈ మార్వాడి గుజరాతీలు అనేక రకాలుగా మోసాలు చేస్తూ అటు ఫర్నిచర్ లో కావచ్చు, వుడ్ లో కావచ్చు, అనేక రంగాల్లో గోల్డ్ లో కావచ్చు, అనేక సృష్టిలో మోసం చేస్తూ టింబర్ డిపోలో కూడా వాళ్ళ పెత్తనాన్ని నడిపిస్తూ మా యొక్క విశ్వకర్మల పైన అణిచివేత ధోరణి కొనసాగిస్తే ఖబర్దార్ బిడ్డ, రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మిమ్మల్ని వెళ్ళగొట్టాల్సి వస్తుంది. ఇవాళ మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్ ని ఈ వ్యాపారాన్ని రద్దు చేయాలని చెప్పి జిఎస్ఎం కమిటీ ద్వారా ఇవాళ మేము పొద్దున ఇవాళ కార్యక్రమం చేశాము. వాస్తవాన్ని చెప్తున్నాం. ఆనాడు 1991 నుంచి ప్రపంచీకరణ విధానాల వల్ల తీసుకొచ్చి ఇవాళ సరళీకరణ విధానాల వల్ల ఈ వృత్తులు దెబ్బతిని ఇవాళ వాస్తవానికి అడ్డాకలతో అనిపిస్తా ఉన్నారు. అన్ని వృత్తులు ఇవాళ ఉత్పత్తి కులాలు మొత్తం దెబ్బతింటా ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ మార్వాడి సంబంధించిన వాళ్ళు ఆ బిజినెస్ రద్దు చేయాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి పెద్ద ఎత్తున కోరుతాం. ఎందుకంటే ఇవాళ గుజరాత్ సంబంధించిన కానీ మార్వాడి సంబంధించిన టింబర్లు, హార్డ్వేర్లు మొత్తం అన్ని విషయాలు మొత్తం మీద వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళు దారాదత్తం చేసుకొని గుజరాత్ లో మార్వాడి ఆస్తులు ఉంటున్నారు. ఇవాళ ఈ హైదరాబాద్ మెయిన్ రోడ్ లో మొత్తం ఆస్తులను కొనేస్తున్నారు. వాస్తవానికి ఇవాళ మేము కూలీలుగా బతుకుతా ఉన్నాం. ఈ తెలంగాణలో కూలీగా బతకాలి. గత వారం రోజులకి జరుగుతున్న పరిణామాలని మనం చూస్తున్నాం. గుజరాత్, రాజస్థాన్ మార్వాడి హటావో, వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో అనే నినాదాన్ని తీసుకొని ఎల్బీ నగర్ కేంద్రీకృతంగా ఎల్బీ నగర్ లో ఉద్యమానికి నిలువెళ్ళినటువంటి స్థానం. మరి ఒక మనదేశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచార్యని కోల్పోయినాం. ఇదే గడ్డతోటి మళ్ళీ ఒక ఉద్యమాన్ని తీసుకున్నటువంటి శ్రీకారం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా ఉద్యమకారులు కావచ్చు, మా వైశ్య మిత్రులు కావచ్చు, మా స్వర్ణకారులు కావచ్చు, మా పెయింటర్లు కావచ్చు, మా టింబర్ డిపోలు కావచ్చు, అందరం కలిసి వాళ్ళటువంటి మా నేతన్నలు కలిసి అందరం కలిసి ఒక తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలను బచాయించాలనే ఒక ఉద్దేశంతో గుజరాత్, రాజస్థాన్ మార్వాడి వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారులు మా పొట్టగొడుతున్నారు. మా పొట్టగొట్టేటువంటి నేపథ్యంలో కసితో మేము చేసేటువంటి ఉద్యమం ఇది. డెఫినెట్ గా మీరు చేసేటువంటి లంగ దొంగ వ్యాపారాలకు మమ్మల్ని అన్యాయంగా గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి తప్పకుండా మీరు గో బ్యాక్ అనే నినాదాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆర్థిక విద్రోహం